ఇస్తారు కదా? లేదు, ఎవరు కొత్త పెన్షన్ ఓపెన్ చేయాల. దివ్యాంగులు ఎవరు ఓపెన్ చేయలేదని చెప్తున్నారు. నేను తిరుగుతూనే ఉన్నాము, అమరావతి స్టడీ పోయినాము, సత్యవేలం కడి పోయినాము, అంతా తిరుగుతూనే ఉన్నాము, ఇంకా ఓపెన్ కాలేదని చెప్తున్నాను. దివ్యాంగులకి మామూలుగా ఇస్తారు కదా? ఏది ఎవరు ఇప్పుడు ఇచ్చింది? ఎవరు? ఎంత ఇస్తున్నారు? 5,000 ఇస్తారు ప్రతి నెల. ఆ పింఛన్లు వచ్చేంత వరకు అన్నం మీకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు మీకు 5,000 ఇచ్చాడు ఈ నెల. అది చెప్పాలా? కొత్త రేషన్ కార్డు, కొత్త 89,000 మందికి ఇస్తున్నారు. 80 ఎవరు కెమెరాలో చూడండి. నా పేరు శివప్రసాద్ పి. 2021లో నాకు వెనుకోస మీద చెట్టుబడి యాక్సిడెంట్ జరిగి నాకు నడువుల గాంచి కింద స్పర్శ లేకుండా పోయింది. అప్పుడు నుంచి మా స్తోమత గాడికి చూపించుకున్నాం. భాగంగా మా దగ్గర డబ్బులు లేక మేము అలాగే ఇంట్లో మామూలుగా ఉండిపోయిన. అలాగే మా 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 వీధిలో ఆయన ప్రసాద్ అన్న హెల్ప్ చేసి నా సమస్యని ధ్వజారెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు. అన్న వచ్చి నన్ను చూసి నా ప్రాబ్లం అడిగి కనుక్కొని నాకు నీ ప్రాబ్లం అనేది ఇది పరిస్థితి, నాకు ఫిజియోథెరపీ చేపిస్తే నాకు ఒక కొద్దిగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి డాక్టర్స్ చెప్పినారు. ఫిజియోథెరపీ చేయించుకోవడానికి నాకు డబ్బులు లేవు, ధ్వజారెడ్డి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి నాకు ప్రతి నెల ఒక 10,000 గత 3 నెలల నుంచి కంటిన్యూగా ఇస్తాను. మేడం వచ్చి ఫిజియోథెరపీ చేస్తాను. కొద్దిగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ధ్వజారెడ్డి అన్న ధర్మాన నాకు కొద్దిగా రైట్ మీద ఆశ వస్తుంది. జీవితాంతో అన్న గుర్తుపడి ఒక సెకండ్ ఉన్నా, మళ్ళీ ఒకసారి పెట్టినా. ఓకే, పేరేం పేరు? అంజలి సార్. నాకు బీపీ వల్ల ఎక్కువైపోయి ఐబీపీ పడిపోయినా సార్. నేను మాదికి వచ్చి సార్ నాకు హెల్ప్ చేశారు. దానివల్ల నీకు ఏమి ఇబ్బంది? హై బీపీ అవడం వల్ల ఏం సమస్య వచ్చింది నీకు? ఇంట్లో ఏం చేయలేదు సార్. జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చేసింది సార్. దానివల్ల ఏం జరిగింది నీకు? చేతులు అట్లా, చెయ్యి కాలు తిమ్మిరిగా వచ్చేసి తలకు కొట్టేసింది సార్. ఐబీపీ కళ్ళకు సూపు కనపడినా ఇప్పుడు